నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. దేశ రాజధానిలో గత 10 ఏళ్ల పాలనలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఏదో నామమాత్రంగా అరెస్ట్ చేసి శిక్షించినట్టు చెప్తా ఉన్నారు. కానీ సుమారు ఈ సంవత్సరం అయితే 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు దేశంలో అత్యున్నత ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అనేక సందర్భాల్లో విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు రోడ్లకి ప్రశ్నించినా కానీ స్పందించినటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఇదే సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది నిరాహార దీక్షతోటి. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి ఒక ప్రజాస్వామిక హక్కుగా ఈరోజు నిన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో వేలాది మంది పోలీసులు కావచ్చు, పోలీసులు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వారు అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల్ని లాఠీచార్జ్ చేయడాన్ని పీడీఎస్ ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ప్రశ్నించేటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో అటువంటి విద్యార్థులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా దేశ ప్రధాని కావచ్చు ఈ రకమైనటువంటి ఉరిశిక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రశ్నించేటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థుల్ని ఒక దేశద్రోహులుగా సృష్టిస్తున్న పరిస్థితి నేడు దేశంలో కనబడతా ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఒక ప్రజాస్వామిక హక్కుగా రాజ్యాంగ హక్కు కల్పించింది. ఎక్కడైనా సమస్య ఉంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అట్లా ప్రశ్నించేటువంటి విద్యార్థులని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక పక్కదారి పట్టిస్తూ, వాస్తవ విషయాలు పక్కదారి పట్టిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వారే ఈరోజు పేపర్లు అమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు 22 మంది విద్యార్థులు చనిపోతే కనీసం ఏ ఒక్క మనిషి కూడా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కనీసం సందర్శించిన పరిస్థితి లేదు, దేశంలో కనబడటం లేదు. దీనికైనా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది విద్యార్థుల ప్రాణాలే మా రక్షణ అని చెప్పేసి అన్నటువంటి నరేంద్ర మోడీ గారు. మరి 22 మంది విద్యార్థులు చనిపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళారండి? విద్యార్థుల పక్షాన్ని ఎక్కడ నిలబడారని చెప్పేసి అంటా ఉంటాను. హిందూ దేశంగా చెప్పుకుంటే మీరు హిందూ విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంటే మీరు ఎక్కడికి పోయారని చెప్పేసి కూడా సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రధాని స్పందించాలి. దీనికి కారకమైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసు యంత్రాంగం ఏతుందో తక్షణమే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజాస్వామికంగా ఈ కేంద్ర ప్రభుత్వం గద్దదించే కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను.